ఒక అడవిలో చాలా జంతువులు కలిసిమెలిసి ఉండేవి. వాటిలో మృగరాజు సింహానికి ఆకలి కన్నా కోపం ఎక్కువ. అది అవసరం ఉన్నా లేకపోయినా కనపడ్డ జంతువునల్లా పట్టుకుని చంపేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు గడిచేసరికి అడవిలో జంతువులన్నీ తగ్గిపోసాగాయి. అప్పుడు అవి ఒక రోజున సింహాన్ని కలిసి, మహారాజా, మీరు ఇలా మమ్మల్ని లెక్కకు మించి చంపేస్తుంటే భయంగాను కష్టంగాను ఉంది. మా పట్ల మీరు కాస్త దయ చూపండి, ఏ జంతువును చంపకండి అన్నాయి బ్రతిమిలాడుతూ. అరే, భలేగా ఉందే! మిమ్మల్ని ఎవరిని చంపకపోతే మరి నాకు ఆహారం ఎట్లా? అంటూ నవ్వింది సింహం. మేమే వచ్చి ఏ రోజుకా రోజు స్వయంగా మీకు ఆహారం అవుతాం. వంతుల వారీగా రోజుకో జంతువు మీ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా మీకు ఆహారం అవుతుంది అని మాట ఇచ్చాయి జంతువులు. ఓహో, గతంలో మా పూర్వీకునితో చేసుకున్నట్లే ఇవి నాతోనూ ఒప్పందం చేసుకునేందుకు వచ్చాయన్నమాట అనుకున్నది సింహం. సరే, మీ ఇష్టం అని ఒప్పుకుంది. దాంతో అడవిలో కొంతవరకు ప్రశాంతత ఏర్పడింది. సింహం ఎవరినీ చంపడం లేదు. ప్రతిరోజు ఒక జంతువు తనంతట తానే దానికి ఆహారం అవుతుంది. చివరికి ఒకనాడు ఒక చిట్టి కుందేలు వంతు వచ్చింది. అది సరైన సమయానికి సింహం దగ్గరకు వెళ్ళింది. మహారాజా, మన అడవిలోకి కొత్తగా ఒక దెయ్యం వచ్చింది. ఈ అడవికి తానే రాజునంటుంది. నన్ను పట్టుకోబోయింది, కానీ నేను దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నది ఆయాసపడుతూ. ఓహో, ఇదేదో పాతకాలం కుందేలులాగా ఉంది. నన్ను ఇప్పుడు బావి దగ్గరికి తీసుకెళ్లి నా ప్రతిబింబాన్ని నాకే చూపిస్తుంది కాబోలు అనుకున్నది సింహం. పైకి అది, అవునా, ఈ అడవిలోకి కొత్తగా దెయ్యం వచ్చిందా? ఏది, నాకు చూపించు అన్నది కోపం నటిస్తూ. కుందేలు దాన్ని తన వెంట తీసుకుని వెళ్ళింది. చెంగు చెంగునాది గొంతులు వేసుకుంటూ పోతుంటే దాని వెనుక పరుగులు తీయలేక సింహం అలసిపోయింది. అంతేకాక చాలా రోజులుగా తిని కూర్చున్నదేమో దాని ఒంట్లో కొవ్వు పేరుకుని అదప్పుడు చురుగ్గా పరుగులు కూడా పెట్టలేకపోతున్నది. చివరికి కుందేలు ఒక బావి దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడికి రాగానే సింహానికి ఆయుసంతో పాటు కోపం కూడా చాలానే వచ్చింది. ఆ బావికి అంచు సరిగ్గా కట్టలేదు. వాడకం లేక అది బాగా పాతబడిపోయి ఉన్నది. ఓయ్ పిచ్చుకుందేలు, నేనేమైనా పాత తరం సింహాన్ని అనుకుంటున్నావా? నా నీడను చూసి నేనే దెయ్యం అనుకోవడానికి? బావిలో కనపడేది నా ప్రతిబింబమే. ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. కుందేళ్లకు ఇట్లాంటి తెలివితేటలుంటాయని మా అమ్మ నాకు చిన్నప్పుడే ఈ కథ గురించి చెప్పింది అన్నది సింహం పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ. అయ్యో, నాకా సంగతి తెలియకనా మహారాజా? నేను మీకు మీ ప్రతిబింబాన్ని చూపేంత సాహసం చేస్తానా? అదేమీ కాదు. నిజంగానే ఈ బావి అడుగున ఓ మూలన నక్కి కూర్చుని ఉంటుందా దెయ్యం? మీరే చూడండి, అదిగో ఆ మూలన కనబడుతుందా అన్నది కుందేలు బావిలోకి వంగి చూస్తూ. కుందేలు వరుస చూస్తుంటే అది నిజం చెప్తున్నట్లుగానే సింహానికి తోచింది. అది ఆతృతగా బావి అంచుకు వచ్చి లోపలికి వంగి చూసింది. అయితే లోపల దానికి ఏమీ కనబడలేదు. ఏది కనబడదే? అన్నది వెటకారంగా కుందేలు తెలివిని తక్కువ అంచనా వేస్తూ. అదిగో మహారాజా, అక్కడ ఆ మూలన ఇటుకల మధ్య సందు కనబడ్డం లేదు? అందులో చూడండి, ఎంత లావు కూరలు పెట్టుకుని కూర్చుని ఉందో అన్నది కుందేలు బావిలోకి చేతులు చాపి చూపిస్తూ. ఏది, ఎక్కడా? నాకేమీ కనబడడం లేదే అంటూ ఒక క్షణం పాటు ఏమారింది సింహం. అంతలో దాన్ని వెనక్కి చేరుకున్న కుందేలు సింహం వెనుక కాళ్ళు రెండూ అలవాకగా ఎత్తి దాన్ని బావిలోకి తోసేసింది. ఓ చిన్న కుందేలు ఇంత పని చేయగలుగుతుందని సింహం అస్సలు ఊహించలేదు. తీరా బావిలో పడ్డాక అది ఇంకా ఏం చేస్తుంది? ఈ కథ ఎప్పుడూ మా అమ్మ చెప్పలేదే అంటూ తింగరి మొహం వేసింది. అది ఇక పైకి రాలేక జీవితాంతం బావిలోనే గడిపింది. తమకి ఇంకోసారి దుష్ట సింహం బాధ తప్పడంతో జంతువులన్నీ చిట్టి కుందేలుని ఎంతగానో అభినందించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక అడవిలో జింక ఒకటి ఉంది. అది ఆహారం కోసం తిరుగుతుంటే సింహం దాన్ని చూసేసింది. వెంటనే పంజా విసిరే ప్రయత్నం చేసింది. అయితే జింక వేగంగా పరుగు తీసి సింహానికి దొరకకుండా తప్పించుకుంది. ఆ జింక భయంతో
వేగంగా పరుగు తీయడంతో ఆ కంగారులో దాని కాలు బెనికింది. ఇక ఎక్కువ కదలలేని పరిస్థితి వచ్చింది. తను పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఆహారం కోసం నడవలేని ఆ జింక కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. జింక నడవలేని స్థితిలో ఉందనే విషయం క్రమంగా అడవంతా తెలిసిపోయింది. విశ్రాంతి తీసుకుంటున్న ఆ జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని మిగిలిన జింకలు రాసాగాయి. తన కోసం అన్ని జింకలు వచ్చినందుకు దానికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారా? నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. చూడడానికి వచ్చిన జింకలు పలకరింపులైపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి. ఆహా, ఇక్కడ గడ్డంతా లేతగా పచ్చగా కలకల్లాడిపోతుందే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. పదండి పదండి తిందాం అనుకుని వేగంగా అక్కడకు పరుగు తీసి అవి గబగబా గడ్డి మేయడం ప్రారంభించాయి. అరే అరే, మొత్తం తినేయకండి, నాకు కొంచెం ఉంచండి, నేను అసలే నడవలేకుండా ఉన్నాను అంటూ ప్రాధేయపడిందా జింక. ఆ వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుని, సరేలే, కాస్త తిని వెళ్ళండిలే. ఈ రోజుల్లో పలకరింపుగా వచ్చేవాళ్లే కరువయ్యారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. తినండి తినండి, కానీ మొత్తం తినేయకండి సుమా అన్నదా జింక. అలా గడ్డి మీసి వెళ్లిపోయిన జింకలు నడవలేని స్థితిలో ఉన్న జింక విషయంతో పాటు గడ్డి విషయం కూడా ఆ అడవిలోని మిగిలిన జంతువులకు చెప్పాయి. గడ్డి చాలా ఎక్కువగా రుచిగా ఉందన్న విషయం తెలియగానే ఇతర జంతువులు అక్కడకు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. ఏ మిత్రమా, ఎలా ఉన్నావు? పలకరింపులు అయిపోయాయిగా, ఇక ఎలాగో భోజనం చేసి వెళ్తాంలే అని వెంటనే ఆనందంగా గడ్డి తినడం ప్రారంభించాయి. పాపం విశ్రాంతి తీసుకుంటున్న జింక ఇదంతా చూసి కంగారు పడింది. అరే, వీటి దుంపదగా పలకరింపుకు వస్తూ వస్తూ ఎవరైనా ఏ పండుకాయ తెస్తారు. ఇవి ఏం తీసుకురాలేదు సరికదా, నా చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మొత్తం లోటలు వేసుకుంటూ మరీ తినేస్తున్నాయి. ఇలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడసాగింది. అది భావించినట్టుగానే తనెవరో తెలియని జంతువులు కూడా పలకరింపు పేరుతో వచ్చి గడ్డిని తినేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడ గడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది. పాపం నడవలేని స్థితిలో ఉన్న ఆ జింక తినడానికి ఆహారం దొరక్క చాలా కష్టాలు పడింది. ఈ కథలోని నీతేమిటంటే, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరం. ఒక ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి తాడుతో కట్టివేయబడింది. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆ ఏనుగు ఎంత కష్టపడినా తాడు మాత్రం తెగలేదు. ఆనాటి నుండి ఆ ఏనుగు కొద్ది కొద్దిగా పెరుగుతున్నా ఆ తాడు నుండి తప్పించుకోవడం కష్టమనే భావనలోనే ఉండేది. అది విడిపించుకోవడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించలేదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఏనుగు చాలా బలంగా మహాశక్తివంతంగా మారింది. ఒకరోజు అటుగా వెళ్తున్న కోతి ఏనుగును చూసి దాని దగ్గరకు వచ్చింది. ఓ ఏనుగు, ఇప్పుడు చాలా పెద్దగా అయ్యావు. నీకు ఆ తాడు నుండి విడిపించుకునేంత శక్తి ఉంది. మళ్ళీ ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగింది. అందుకు ఏనుగు, నేను ఇంతకు ముందు ప్రయత్నించాను, అది అసాధ్యం, నేను ఎప్పటికీ విడిపించుకోలేను అంటూ బాధగా సమాధానమిచ్చింది. నువ్వు భలేగా ఉన్నావు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రయత్నించావు. ఆ విషయం నాకు తెలియదేటి. ఇప్పుడు బాహుబలిలా కండలు కూడా తిరిగాయి. కాలు కదిపితే చాలంతే ఆ బక్క పలసందాడు పటాపంచలైపోద్ది. నా మాటని ఒక్కసారి ట్రై చేయి. ఏనుగు ప్రయత్నించలేదు సరికదా. ఓయ్ తొండరగోతి, ఆ తాడు తెగదని చెబుతుంటే నా మాట వినవేం? పదే పదే అదే చెబుతూ నా సమయాన్ని వృధా చేశావో లాగిపెట్టి తొండంతో ఒక్కడిచ్చుకుంటా, ఎగిరి ఏట్లో పడతావు
అంటూ కోపంగా హుంకరించింది. కొందరు మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఇలాగే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా దేని దగ్గర ఉండడం నా టైం దండగా. అనుకుని కోతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, ఇంతకు ముందు ఫెయిల్ అయినంత మాత్రాన ఇప్పుడు విజయం సాధించలేమని కాదు. మనం మళ్ళీ ప్రయత్నించడానికి మనపై మనకు నమ్మకం ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.